ఈ రోజున మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్టీఆర్ జిల్లాలో దూసుకుపోతూ ఉన్నారు విజయ తీరం వైపు. ఇది యథార్థం. ప్రజాక్షేత్రంలో ఓటర్ మహాశయుడు మెంటల్లీ ప్రిపేర్ అయిపోయారు. ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించి తీరుతాం, ఇది మా బాధ్యత, సైకోని ఇంటికి పంపిస్తాం, ఆయన దురాగతాలని ఆయన మోసాలని గుర్తించాం, ఇక మేము భరించలేము, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాము అనే ఆలోచన దిశగా ఓటరు డిసైడ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ పర్టికులర్లీ విజయవాడ వెస్ట్ కొట్టాం. విజయవాడ వెస్ట్ రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి భగవంతుడు ఒక చక్కని డిగ్నిఫైడ్ అండ్ డీసెన్సీ అనే నాలెడ్జ్ వ్యక్తిని సుజనా చౌదరి గారిని పంపించారు. మొదట్లో అంత పెద్ద ఆయన ఇక్కడికి వచ్చారేంటో అని చాలామంది అనేక రకాలైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తే వారే ఈ నియోజకవర్గానికి షూటబుల్ పర్సన్. కారణం, వారు ఈ నెల 15 రోజుల నుంచి నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క పార్టీని కూడా విమర్శించకుండా తన ఆలోచన విధానాన్ని ఈ నియోజకవర్గానికి ఏమి అవసరమో ఆ యొక్క అవసరాల్ని తీరుస్తాను, చెప్పే బాధ్యత మీది, చేసే పని నాది అని ఒకే మాట చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా హద్దులు దాటి రాజకీయ ప్రసంగాలు చేయటం అనేది ఎవ్వరూ చూడలేదు. ఆయన ప్రత్యర్థులు సైతం, అతని మీద పోటీ చేసే వ్యక్తులు సైతం గౌరవప్రదంగా మాట్లాడుతూ, మీరు నా ఆలోచన విధానం, అభివృద్ధి విషయంలో నాకున్నటువంటి భావాలు మీకు నచ్చినట్లయితే ఓటేయండి, అలాగే మీరు ఎవరికి ఓటేసినా పర్వాలేదు, కానీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి, పోలింగ్ శాతాన్ని పెంచండి అనేటటువంటి వినూత రీతిలో చెప్తా ఉంటే ఓటరు మహాశయుడు వారి మాటల్ని అమూల్యమైన మాటలుగా భావిస్తూ ఉన్నారు. ఈ రోజున వారు ఈ నియోజకవర్గానికి మౌలిక వసతులు కల్పించడమే నా ముందున్న లక్ష్యం. ప్రధానమైన ఇష్యూస్, ఈ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి బాతికిపోయినటువంటి సమస్యలకి పరిష్కారం చేసే సత్తా, దమ్ము సుజనాకు ఉంది. నేను చేసి తీరుతా. నా అపారమైనటువంటి పరిచయాలు ప్రధానమంత్రి మోడీ గారితో కానీ, అటువైపు కేంద్ర ప్రభుత్వం, ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారు సహాయ సహకారాలతో నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండ ప్రాంత వాసులకి రిజిస్ట్రేషన్ చేసి తీరుతా. వాళ్ళకి భూమి మీద, అంటే వారు నివసించే ఇంటి మీద సమస్త హక్కుల్ని, యాజమాన్యపు హక్కుల్ని ఇచ్చి తీరుతా. ఇది నా ఏజెండా అని చెప్పారు. అలాగే విజయవాడ పశ్చిమాన ఉన్నటువంటి ప్రజలు చాలా విశాలమైనటువంటి హృదయం ఉన్నవారు. వారు మట్టిలో మాణిక్యాలు. ఇక్కడ సరైనటువంటి మౌలిక వసతులు, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పారిశ్రామిక క్యారిడర్ పరిశ్రమలు, అదేవిధంగా మెడికల్ ఎయిడ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్ లేకపోవడం వల్ల వెనకబడ్డారే కానీ వారైతే మాత్రం ఈ విజయవాడ పశ్చిమాన ఉన్నటువంటి ప్రజలు మాత్రం విజ్ఞాన కనులు. వారిని సాన పెట్టే ఆనిముత్యాలుగా మారుతారనే ఆలోచన దిశగా వారు ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి. ప్రతి పిల్లాడు
స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ను అభ్యసించాలి. అలాగే వారిలో ఉన్న నైపుణ్యాన్ని స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా బయటికి తీయాలి. అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలి. చక్కని ఆరోగ్యానికి బ్రహ్మాండమైనటువంటి మెడికల్ హబ్ని ఈ విజయవాడ పశ్చిమాన చేసి తీరాలనే దిశగా వారు ప్రయత్నాలు చేయడం పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని ఆలోచింపజేస్తూ పశ్చిమ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా, 13వ తారీఖున సుజనా గారి గుర్తు, కమలం గుర్తు ఓటు వేసి తీరి, అలాగే శివనాథ్ చిన్ని గారిని పార్లమెంట్కి పంపాలి అనే లక్ష్యంతోనే ఇక్కడ ప్రజలందరూ కూడా, పర్టికులర్లీ మా నగరాల సామాజిక వర్గం, మేము వారిని దత్తపుత్రుడిగా, మా కుటుంబ సభ్యుడిగా, మా దత్తుడిగా మేము స్వీకరించాం. సభికులందరూ కూడా ఆనాడు వీ కన్వెన్షన్లో సభ జరిగితే ప్రతి ఇంట్లో నగరాలు వచ్చారు. సుజనా చౌదరి గారు మా నగరాల బిడ్డ, కీర్తిశేషులు మరుపుల చిట్టి, తమ్మిన పోతరాజు, పోతుల చిన్న గారి యొక్క సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా మీ కుటుంబంలో ఒకరిని. వారి మాటల్లో గమనించండి, మీరు అన్నవాడితో కాదు మనము అంటారు. సార్ మీకు మేము చేసాం కాదు, మనకు మనం చేసుకుందాం, మీలో ఒకరిని అనే ఆయన యొక్క భాష చూస్తూ ఉంటే ఎంత గొప్ప విశాల హృదయం ఆలోచిస్తూ ఉన్నారు.